బకాయిల విషయంలో ఉద్యోగ జేఏసీ నాయకులకు ఇచ్చిన హామీని తెలంగాణ ప్రభుత్వం నిలబెట్టుకుంది. మరో 2,000 కోట్ల రూపాయలను విడుదల చేసింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా 2,000 కోట్ల రూపాయలను విడుదల చేశారు. దీంతో 100 రోజుల్లో 6,000 కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నట్టయింది. మొత్తం 3 విడతల్లో ఉద్యోగుల బకాయిల్ని పూర్తిగా చెల్లించింది. బకాయిల విషయంలో ఉద్యోగ జేఏసీ నాయకులకు ఇచ్చిన హామీని తెలంగాణ ప్రభుత్వం నిలబెట్టుకుంది. మరో 2,000 కోట్ల రూపాయలను విడుదల చేసింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా 2,000 కోట్ల రూపాయలను విడుదల చేశారు. దీంతో 100 రోజుల్లో 6,000 కోట్ల రూపాయల బకాయిల్ని విడుదల చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నట్టయింది. మొత్తం 3 విడతల్లో ఉద్యోగుల బకాయిల్ని పూర్తిగా చెల్లించింది.